మరి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే మరి అక్షరాస్యత పెంపు కోసం ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేయాలని ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్ళారు. కానీ అతని ఆలోచనలో ఏం జరిగిందనంటే రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాలు కాకుండా 398 వేతనంతో మరి సుమారుగా వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకం 1984లో జరిగింది. సరే, ఆ సిస్టమ్ని 86లో 89లో మరి పలు డిఎస్సీల ద్వారా నియామకాలు జరిగి సరే ఆ డిఎస్సీల ద్వారా సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులను కూడా 92 సరే కొందరు వివిధ కోర్టు కేసుల తర్వాత వారు 96లో కూడా నియామకం జరిగింది. సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45,000 మంది ఉండేవారు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 12 నుంచి 13,000 మంది స్పెషల్ టీచర్లు 398 వేతనంతో పనిచేయడం జరిగింది. సరే, ఈ డిమాండ్ అనేది సుమారుగా 34 సంవత్సరాల కింద నియామకమైన ఉపాధ్యాయుల యొక్క డిమాండ్. వారు పనిచేసిన కాలము అంటే ఇక్కడ కాలం కూడా రకరకాలుగా ఉంది. కొందరు 6 నెలలకే రెగ్యులర్ స్కేల్ పొందినరు, కొందరు 16 నెలలకు పొందినరు, కొందరు 5 సంవత్సరాలకు వేచి ఉన్న తర్వాత అందులో ప్రధానంగా పీఈటీలు పండితులకు 5 సంవత్సరాలకు రెగ్యులర్ స్కేల్ రావడం జరిగింది. అయితే ఇలా ఉపాధ్యాయ సంఘాలు పిఆర్టీ సంఘం వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలనే డిమాండ్ను కూడా గత 2 దశాబ్దాల కాలంగా ప్రభుత్వాల ముందు ఉంచినాం. సరే, 4-5 ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఆ సమస్యను పరిష్కరిస్తామంటూనే మరి జాప్యం జరుగుతూ ఉంది. మరి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మే 16వ తారీఖు నాడు చర్చల సందర్భంలో కూడా ఆ రోజు నేను రాష్ట్ర సంఘ అధ్యక్షునిగా, టీటీజేఏసీ చైర్మన్గా, జేసీటీయూ ఫస్ట్ కన్వీనర్గా కూడా మరి చర్చలో వారితో పాల్గొన్నా. మరి నేను మా మిత్రుని సహాయంతో ఆ 12,000 మంది యొక్క వివరాలు సేకరించిన. సరే, వాళ్ళ ఆర్థిక భారం అనేది ప్రభుత్వం బాగా ఆలోచిస్తూ ఉంది. సరే, వాళ్ళ అధికారుల లెక్కలు 110 కోట్లుగా వాళ్ళు లెక్కించడం జరిగింది. కానీ మేము మా ఉపాధ్యాయుల నుంచి మేము సేకరించిన వివరాల ప్రకారం 54 కోట్లకు మించి ఖర్చు కావడం లేదు. దీనికి 2-3 కారణాలు నేను చెప్పదలుచుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ 6 నెలలకే రెగ్యులరైజ్ అయినప్పుడు అతనికి పెద్ద వేతనంలో పెరుగుదల ఉండదు. తర్వాత దీంతో పాటుగా కొందరు మ్యాథమెటిక్స్ సైన్స్ టీచర్లు వెంటనే పదోన్నతులు పొందినప్పుడు వారు మినిమం బేసిక్ పే అయిన స్కూల్ అసిస్టెంట్ స్కేల్కు వెళ్ళడం వల్ల కూడా వారికి ఇంక్రిమెంట్లలో పెరుగుదల ఉండదు. దాంతో వాళ్ళకి ఆర్థిక లాభం ఏమీ ఉండదు. సుమారుగా ఈ 12,000 మందిలో 5 నుంచి 50% వరకు కూడా 6,000 వరకు పదవి విరమణ కూడా పొందారు. పదవి విరమణ పొందిన వారికి వాళ్ళకి ఇచ్చే నోషనల్ ఇంక్రిమెంట్లు పూర్తిగా వారు వేతనం పొందే అవకాశం ఉండదు. అందులో సగం జీతం మాత్రమే వారికి చెల్లించబడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు సత్య దూరమైనయని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో చర్చల్లో చెప్పడం జరిగింది. సరే, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారిని ఈ సమస్యను పరిష్కరించమని వారికి కోరడం. సరే, ఇంతలో ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలకు వెళ్ళడంతో మరొకసారి అది పెండింగ్లో పడ్డది. మరి మొన్నటికి మొన్న కూడా ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారు అనుకున్నాం. కాబట్టి నేను శాసన మండలికి ఈసారి పోటీ చేస్తున్న సందర్భంలో మరి ఆ సీనియర్ టీచర్లు రేపు పెద్ద ఎత్తున కూడా ఓటింగ్లో పాల్గొనబోతూ ఉన్నారు. వారందరికి కూడా నేను ఈ సమస్యను ప్రత్యేకంగా చర్చించిన వ్యక్తిగా, దాని మీద పూర్తి ఆధారాలు ఆర్థిక నివేదికలతో నేనున్నా. ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చిండ్రు. సరే, సంఘబాధ్యునిగా కూడా నేను మాట తీసుకున్నా. రేపు చట్టసభలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా నా బాధ్యత పెరుగుతుంది. నేను ముఖ్యమంత్రి గారికి దగ్గరగా పోతా. అయిన తర్వాత ఆ సమస్యను పరిష్కరిస్తాననే పూర్తి నమ్మకాన్ని మా 398 మిత్రులందరూ కూడా తెలియజేస్తూ, ఉద్యోగ విరమణ చేసిన, ఉద్యోగంలో ఉన్నా సరే ఎంత తక్కువ కాలం చేసినా 5 ఏళ్ళకు పనిచేసిన వాళ్ళకైనా 5 ఇంక్రిమెంట్లు వాళ్ళ సర్వీస్ పరంగా ఇప్పించే బాధ్యత నేను నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ప్రత్యేకంగా మీ మొదటి ప్రాధాన్యత ఓటు మరి 398 టీచర్లుగా నాకు వేయాలని, తర్వాత ఇంకా జూనియర్ టీచర్లకు కూడా మనం ఎన్నో సమస్యలు పరిష్కరించినాం. వారిని కూడా మెప్పించగలిగే శక్తి యుక్తి కూడా ఈ స్పెషల్ టీచర్లు సీనియర్ టీచర్లకు ఉన్నది. కాబట్టి వారిని ప్రత్యేకంగా ఇవాళ నా విజయంలో మీ యొక్క భాగస్వామ్యం అత్యధికంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను.